పెద్దగా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టు నాకెప్పుడు అనిపించవు అఖిల్. ఎప్పుడు కాల్ చేసినా అక్క రికార్డింగ్‌లో ఉన్నాను, లేకపోతే అక్క ఇక్కడ సాంగ్ పాడడానికి వచ్చాను అంటారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అఖిల్ అసలు వండర్‌ఫుల్ సింగర్. అఖిల్‌తో మొన్ననే సాంగ్ చేశాము అని కొంతమంది చెప్తూ ఉంటారు. నువ్వు పెద్ద స్ట్రగుల్స్ పడినట్టు నాకేమి అనిపించవు. అంటే ఇప్పుడు ఒక 5, 6 ఇయర్స్‌గా నేను ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది నేను టీవీలో పాడడం. చిన్నప్పుడే సో, వచ్చేసావు. 'బోల్ బేబీ బోల్' ప్రోగ్రామ్ 2014లో వచ్చినట్టుంది. హ్మ్. సో, 10 ఇయర్స్ అవుతుంది. నియర్లీ 10 ఇయర్స్. హ్మ్. సో, ఇప్పుడు నీకు నేను 14 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చావు. అంతే. హ్మ్. సో, కరెక్ట్‌గా ఇప్పుడు చెప్పాను. నేను కరెక్ట్‌గా చెప్పాను. నేను మర్చిపోయా. ఇప్పుడు స్ట్రగుల్స్ అంటే కొంచెం తగ్గాయి అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడంతా కష్టపడ్డాను కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం గావచ్చు. ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న డిస్‌రెస్పెక్ట్ ఏదున్నా ఇలాంటి చిన్న చిన్న రెస్పెక్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కొంచెం అన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి ఆల్‌మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. రికార్డింగ్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు. సో అండ్ అక్షయ యూ టెల్ మీ జనరల్‌గా మీకు ఎప్పుడైనా బిగినింగ్ డేస్‌లో లైక్ అంటే అక్షయ మీరే పాడుతున్నారు ఈ సాంగ్ అని చెప్పేసేసి చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ సారీ మీరు కాదు అని చెప్పడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? సో, ప్లేబ్యాక్ ఇంకా ఆపర్చునిటీ రాలేదు. బట్ నేను ఇప్పటివరకు రికార్డింగ్స్‌లో అండ్ షార్ట్ ఫిల్మ్స్‌లో పాడాను కొన్ని. హ్మ్. లైక్ ఫెస్టివల్ సాంగ్స్ అని షార్ట్ ఫిల్మ్స్‌లో పాడాననమాట. సో, అవి నేను పాడాక మర్చిపోతాను వెంటనే. సో, నేను పెద్దగా అంత ఇప్పుడు ఆ పాట రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉండను. నెక్స్ట్ ఏదో ఒక మూమెంట్ ఉంటుంది. మనకి ఏదో ఒక వర్క్ ఉంటుంది. బిజీగా ఉంటాం కాబట్టి. సో అంటే జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించని ఒక అమ్మాయి. అంతే అయిపోయిందేదో అయిపోయింది అంతే. సో కానీ షీ ఈస్ వెరీ ప్రాక్టికల్ కదా అఖిల్. అలా వెరీ ఉండాలి. ట్రూ. చాలా మంచి విషయం తెలుసా అది. జనరల్‌గా చాలా మంది ఏంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఒకటి ఏదైనా జరిగింది అంటే ఇది హ్మ్. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని చెప్పి దాని పట్ల ఎక్కువ క్యూరియస్‌గా ఉండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. బట్ అంటే నేను అలానే బిగినింగ్‌లో అలానే బిగినింగ్. ఉండేదాన్ని. హ్మ్. కొంచెం ఎక్కువ సీరియస్‌గా దీన్ని తీసుకునేదాన్ని. బట్ లేటర్ ఆన్ ఏమైందంటే ఐ అండర్‌స్టూడ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అనేది. సో, అన్నీ అబ్జర్వ్ చేస్తాను, అనలైజ్ చేస్తాను. ఎక్కువ నేను మాట్లాడను గానీ ఎవరికైనా బయట వాళ్ళ దగ్గర. బట్ అబ్జర్వ్ చేస్తాను, అనలైజ్ చేస్తాను. ఇంటికెళ్ళి అన్నీ ఆలోచిస్తాను. అలా అలా లెర్నింగ్ డైలీ లెర్నింగ్ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాననమాట. పెద్ద ఎక్కువ లెట్టింగ్ గో అనమాట. ఇప్పుడు ఒకటి అయిపోయింది అంటే నెక్స్ట్ దాని గురించి వాట్స్ నెక్స్ట్ అనేది ఆలోచించడం అలవాటు చేసుకుంటున్నానింకా. ఐయామ్ నాట్ గుడ్ ఎట్ దట్ ఇంకా. కానీ చాలా మంచి విషయం ఇది. జనరల్‌గా చాలామంది ఇలా గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే, మాకు ఆలోచనలోనే టైం వేస్ట్ చాలా అవుతూ ఉంటుంది. ఒకటేదైనా చేశాము అంటే ఇదేమైందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చెప్పి దాని గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉండి, మిగతా పనులన్నీ గూడా అలా పోస్ట్‌పోన్ చేసుకుంటునో, లేకపోతే ఆఫర్స్ పోవడమో ఏదో ఒకటి జరుగుతాయని చెప్పి. బట్ నువ్వేదైతే మెంటాలిటీ ఉన్నావో అదే కంటిన్యూ చేయి. ఇండస్ట్రీలో చాలా అవసరం గూడా. అవును. ట్రూ. అండ్ వాట్ అబౌట్ యూ మేడమ్? యూ టెల్ మీ. లైక్ అంటే ఇండస్ట్రీలో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయి? ఛాన్సెస్ వస్తున్నాయా సింగింగ్‌లో? I already sang before Super Singer. I already sang in few short films and few album songs, festival songs, like Akshay told. ఓకే. But after Super Singer, I didn't get that much big opportunity, like in playback for solo singing and all. Maybe with time it will come. Not sure, but yeah, we'll be keep working hard and Yeah. we'll just hope for the best. Yes. And tell me one thing. What is the difference between Telugu industry and your industry? Work wise, it's almost the same. Hmm. But yeah, Odia industry is very small in terms of financial status. Like hardly the film budgets are there like 50-60 lakhs. And big films will have the budget of 2-3 crores. That's it. Okay. But still, I feel Odia industry payment structure and all pretty stable. Like if you work, you will get the payment whether it's being delayed or not. Every industry had some payment issues. I accept that, but yeah, I feel still it is pretty stable. But yeah, the because they have low budget and all, so obviously the technical things will be Yes. very much deviated from each other. Like you cannot compare one Telugu film and Odia film because Telugu films budgets are very high, so they can use good technical persons, good like they can invest on everything. Yes. But there we don't have budget, so we have to
manage everything in small budgets. సో కంపేర్ టు తెలుగు ఇండస్ట్రీ, ఒరియా ఇండస్ట్రీలో పేమెంట్స్ ఒడియాలో కొంచెం తక్కువే ఉంటాయి. Because maybe another reason is because I am there one of the like top 5 singers, so maybe that's why I'm getting paid better. I don't know. Maybe that is also one Maybe of the the reasons. beginning- మేబీ Yeah. But yeah, in the beginning, I also faced the same. ఓకే. మేబీ ద బిగినింగ్ స్టేజ్ సింగర్స్ మే ఫేస్ ఇష్యూస్. Yeah, I also faced, and the payments are pretty low if you compare with Bollywood and Telugu industry. Obviously, the film budget decides the payments, right? Hmm. So ఎస్.